ఈ రోజున అబ్బాయిల పెళ్లిళ్ళ విషయంలో అమ్మాయిలు ఎక్కడ దొరకట్లేదు, అబ్బాయిల పెళ్లిళ్ళు ఆలస్యం అయిపోతున్నాయని చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదని బాధపడుతున్నారు. అమ్మాయిలు తక్కువగా ఉన్నారు అని. కొంతమంది అబ్బాయి తల్లులు ఏ రకంగా ఉన్నారనేది ఈ రోజున చెప్తాను. అయితే నిన్న నేను గుడికి మా పంతులు గారి దగ్గర పని ఉండి మాట్లాడడానికి అని వెళ్తే అక్కడ ఎవరో ఇలాగే సంబంధాల గురించి వచ్చి వాళ్ళు జాతకాలు చూపించుకుంటున్నారు. ఆయన కొంచెం జాతకాలు కూడా చెప్తారనమాట. ఆయన చూస్తూ వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్తున్నారనమాట, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదని బాధపడతారు, ఇగో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా, శంకలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రతిదీ జాతకాలు కలవాలి, ఇది కలవాలి, అది కలవాలి అని చెప్పేసి వంకలు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం చేసేస్తున్నారు. ఇలాంటి తల్లుల వల్లే పాపం అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఆయన ఏదో మాట వరుసకి చెప్పుకుంటూ ఒక స్టోరీని చెప్పుకొచ్చారు. ఒక ఆవిడ బ్రాహ్మణ ఆవిడంట. ఆయనకి ఎప్పుడూ ఫోన్ చేసి మా అబ్బాయికి ఏదన్నా సంబంధం ఉంటే చెప్పండి, ఇప్పటికే మా అబ్బాయికి చాలా ఆలస్యం అయిపోయింది, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని ఆవిడ అస్తమాను ఫోన్ చేసి ఆయన అడుగుతూ ఉండేదంట. అయితే ఆయన అన్నారు, మీ అబ్బాయి జాతకం అది చూపించండి, ఇంత ఆలస్యం ఎందుకయింది, ఒకసారి జాతకం చూసిన తర్వాత అప్పుడు చెప్తాను ఏదన్నా సంబంధం ఉంటే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ జాతకం పంపించింది. జాతకం చూసిన తర్వాత ఆయన అన్నారు, ఏంటండి 43 సంవత్సరాలు వచ్చేదాకా మీరు పెళ్ళి చేయకుండా ఎందుకు ఊరుకున్నారు, అసలు సంబంధాలు వచ్చాయా, మరి ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏదేదో కారణాలు చెప్పింది. జాతకాలు కలవలేదనో లేకపోతే మా అబ్బాయికి ఇలా ఉండాలి, మా అబ్బాయికి అలా ఉండాలని కారణాలు చెప్పిన తర్వాత ఆయన జాతకం అంతా పరిశీలించి ఆయన ఏం చెప్పారనంటే, మీ అబ్బాయి జాతకంలో కొన్ని గండాలు ఉన్నాయి, మరి ఇలాంటి పూజలు ఏమన్నా చేయించారా అని అడిగితే మా అబ్బాయి తరపు నుండి అన్ని పూజలు చేయించేసామండి, మా అబ్బాయికి ఇప్పుడు ఏ దోషాలు లేవు, మేము ఇప్పటి వరకు చాలా పూజలు చేయించాం, అయినా సంబంధం దొరకట్లేదు అని చెప్పింది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ అబ్బాయి ఢిల్లీలో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అయితే మీకు ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావాలని అంటే, ఇలా హైదరాబాద్ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయి అయితే మాకు పర్వాలేదని అని చెప్పి నిజంగా ఆవిడ ఎంత పొడుగు లిస్ట్ చెప్పింది. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయి ఉండాలి, ఉద్యోగం చేయాలి, ఇంట్లో వాళ్ళు పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ పాటించాలి, మేము బ్రాహ్మణం కదండి, మాకు కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా, పద్ధతిగా ఉండాలని చెప్తుంది. ఇప్పుడు 43 సంవత్సరాలు వచ్చాయనంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని చూసి మీ అబ్బాయికి చెయ్యాలి, మరి ఇప్పుడు ఆ వయసున్న అమ్మాయి ఇక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఆయన తిరిగి ప్రశ్న వేశారు. వెతకండి, వెతికితే దొరుకుతారండి, ఈ రోజుల్లో పిల్లలందరూ ఆలస్యంగానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము కూడా ఉద్యోగం అని సెటిల్ అవ్వడం అని ఇవన్నీ చూసుకునేసరికి ఇంత లేట్ అయిపోయింది, మేము చాలా సంబంధాలు చూసాము, మా అబ్బాయికి ఎక్కడా నచ్చలేదని చెప్పేసి ఈ రకంగా చెప్పుకొచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టమైందనంటే మరి వేరే కన్నడ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అటు సైడ్ అమ్మాయినైనా సరే చేసుకుంటారా అని అడిగారంట. అబ్బాయి మేము అసలు అటు వేరే రాష్ట్రాల అమ్మాయి వద్దండి, వాళ్ళందరూ కూడా నాన్ వెజ్లు తినేస్తారు, వాళ్ళ పద్ధతులు ఆచారాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి, మాకు ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళనే చూడండి, మన పద్ధతులు ఉండాలి, మన అలవాట్లు ఉండాలి, అన్ని ఈ రకంగా ఎంత పొడుగు లిస్ట్ చెప్పింది. ఆయన మళ్ళీ ఏమని అడిగారంటే, కొంచెం శాఖ కానీ ఏదైనా తేడా ఉంటే చేసుకుంటారా అని అడిగారు. మీ శాఖ కాకుండా వేరే శాఖలో చేసుకుంటారంటే, అబ్బాయి మాకు శాఖ వేరుంటే కుదరదండి, జాతకాలన్నీ కరెక్ట్గా ఉండాలండి, ఏమాత్రం తేడా ఉన్నా రేపు ఇది జీవితానికి సంబంధించింది కదండి, రేపు కొట్టుకుంటారు. ఇప్పటికే జాతకాలు అవి చూసుకోకుండా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళైన వెంటనే విడిపోతున్నారు. మా అబ్బాయికి అసలే జాతకాలు పిచ్చండి, జాతకాలు బాగా కలిస్తేనే మా అబ్బాయి చేసుకుంటాడండి, మా అబ్బాయికి ఇలాంటివి ఇష్టం ఉండవండి అని చెప్పేసి అన్నీ వాళ్ళ కొడుకు గురించి ఈవిడే చెప్పుకొచ్చేస్తుంది. అయితే లాస్ట్గా ఆయన అన్నాడు, మీ అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు కదా, ఏ ఆఫీస్లో అమ్మాయినో ఏ ప్రేమించో చేసేసుకుంటాడులేండి, బయట చూడాలని అంటే ఈ వయసు అమ్మాయిలు దొరకట్లేదని చెప్తే, అయ్యో మీరు అలా మాట్లాడకండి, మా అబ్బాయి మేము చెప్పినట్టే వింటాడు, మా అబ్బాయికి లవ్ మ్యారేజ్లు అంటే అసలు ఇష్టం ఉండదండి, మా అబ్బాయి మమ్మల్నే చూడమని చెప్పాడు సంబంధం, మా అబ్బాయి అసలు నార్త్ ఇండియన్ పిల్లల్ని అస్సలు చేసుకోడండి, వాళ్ళు నాన్ వెజ్లు అవన్నీ తినేస్తారు, వాళ్ళ కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటూ మా అబ్బాయి ఇలాగండి, మా అబ్బాయి అలా అండి, మా అబ్బాయికి అది ఇష్టం ఉండదండి అని చెప్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆ కొడుకు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలిసి చెప్పండి. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, కొంతమంది తల్లులు ఈ రకంగా ఉన్నారు, గొంతమ్మ గోరకలు కోరుతున్నారు, జాతకంలోనేమో కొంచెం శాఖ తేడా అయినా సరే చేసుకోవట్లేదు, జాతకాలన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, అమ్మాయి బాగుండాలి, మా పద్ధతులు మా ఆచారాలు పాటించాలని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి అలాంటి అబ్బాయిలకు పెళ్లి సంబంధాలంటే ఎక్కడ దొరుకుతాయండి? ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం కదా బయట. ఇప్పుడు ఆల్రెడీ 43 ఏళ్ళు అంటే అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది చెప్పండి? కొంతమంది తల్లులు ఈ రకంగా ఆలోచించి అబ్బాయిల పెళ్ళిళ్ళని ఆలస్యం చేసేస్తున్నారు. బయటకు వచ్చేమో అమ్మాయిలు దొరకట్లేదు అని ఈ రకంగా చెప్తున్నారు. దొరికిన అమ్మాయినైనా కొంచెం ఏవో ఒకటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అన్నీ మనం కావాలని అనుకున్నట్టే దొరకవు కదా, అడ్జస్ట్ అయిపోయి చేసుకోవాలి, కానీ అన్నీ మనం కోరుకున్నట్టే కావాలంటే ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పేసి ఆ పంతులు గారు చెప్తున్నారు. నిజమే కదండి, కొంతమంది మగపిల్లల తల్లిదండ్రులు ఎలా ఉన్నారనంటే పైకి కనిపించట్లేదు కానీ అందరి దగ్గరికి వచ్చేమో అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు. దొరికిన అమ్మాయిలకేమో ఇన్ని కండిషన్స్ పెడితే ఏ అమ్మాయి చేసుకుంటుందండి? అసలే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్లకుండా ఉద్యోగాలు చేయకుండా ఎవరు ఉంటున్నారు? అమ్మాయి ఈ రోజున ఇంట్లో ఉండు, నువ్వు మడి కట్టుకుని వంట చెయ్యి, మా అందరికీ వండి వడ్డించు, నువ్వు ఇంటి పట్టునే ఉండాలంటే అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరుకుతుందా చెప్పండి?
ఆవిడ అలాంటి కోడలు కావాలని ఆవిడ కోరుకుంటుంది. ఎక్కడ దొరుకుతారండి అలాంటి వాళ్ళు ఈ రోజున ఆడపిల్లలు అందరూ చదువుకున్నారు, చక్కగా బయటకు వెళ్ళి మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. 43 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదరలేదని అంటే ఈవిడ ఇన్ని గొంతమ్మ కోరికలు కోరుతుందని అంటే ఆ అబ్బాయి పెళ్లి ఆలస్యం అయిపోవడానికి కారణం ఈవిడే కదా, తల్లే కదా కారణం. అక్కడ క్లియర్గా కనబడుతుంది. వేరే రాష్ట్రాల అమ్మాయి కూడా వద్దంట, నాన్ వెజ్లు తినేస్తారంట వాళ్ళు. అంటే ఆవిడ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టేసుకుందో చూడండి. చక్కగా అబ్బాయి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, వీళ్ళు ఆస్తిపరులే, కానీ అమ్మాయి దొరకట్లేదు. పైగా ఆవిడ ఇంకో మాట ఏం చెప్తుందంటే, మా అబ్బాయి ఇలా లవ్ మ్యారేజ్లో అలాంటివి చేసుకోడండి, మా ఇంటికి పెద్ద కొడుకండి, మా అబ్బాయి అలా చేసుకుంటే మా వెనకాల ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, మళ్ళీ ఆ అబ్బాయికి పెళ్ళి ఎలా అవుతుందండి, మా అబ్బాయికి అసలు ఇలాంటివి ఇష్టం ఉండవండి అని మళ్ళీ ఈ రకంగా చెప్తారు. కొంతమంది తల్లులు ఏంటంటే మేమున్న కాలంలో అలాగే ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. 43 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు అని అంటే ఈవిడ గొంతమ్మ కోరికల వల్లే ఆ వచ్చిన సంబంధాలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. లేదు అని అంటే ఈవిడ ఇలాంటి కండిషన్లే పెట్టుంటుంది. ఆ అమ్మాయికి ఇలా ఇంట్లో కూర్చోవాలమ్మా, మాకు ఈ పద్ధతిలో ఉండాలి ఆ పద్ధతిలో ఉండాలని ముందే చెప్పుంటుంది, అందుకే సంబంధాలు కుదరట్లేదని చెప్పేసి పంతులు గారు చెప్తున్నారనమాట. అంటే తల్లులు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మా కాలంలో మేము ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మాకు వచ్చే కోడలు కూడా ఇలాగే ఉండాలని మీరు అనుకున్నారని అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు అబ్బాయి ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఏదో ఒక సంబంధం కొంచెం శాఖ తేడా అయినా ఏదైనా సరే కొంచెం అబ్బాయికి పెళ్లి చేసేసి వాళ్ళ మీ సంసారం మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటారా అని చెప్పేసి ఆ ఢిల్లీకి పంపించేస్తే అయిపోతుంది కదా. ఈవిడేంటో కోడలు వచ్చి మా దగ్గరే ఉండాలి, మా మడి కట్టుకుని వంట చేయాలని అని చెప్తే ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి, ఏ ఆడపిల్ల చేస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి కూడా వెతికి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి అవ్వడానికి లేదు. ఇద్దరు కూడా వయసు వచ్చేసి ఉన్నారు. ఈ అబ్బాయి వయసు 43 ఏళ్ళు అంటే ఆ అబ్బాయి వయసు కూడా ఇంచుమించు 40 ఏళ్ళు వచ్చేసినట్టే కదా. 40 ఏళ్ళు వచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఆవిడ ఇంతకాలం పెళ్లి చేయకుండా ఉంది అని అంటే మరి ఆ పిల్లలు కూడా ఈ తల్లిదండ్రుల మాటని ఎంత గౌరవిస్తున్నారో, మరి ఈవిడ కూడా పిల్లలకి పెళ్లి చేయకుండా ఇలాంటి గొంతమ్మ కోరికలు పెట్టుకుని మరి ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిలు ఇంకా ఈ తల్లి మాటే పట్టుకుని అంత వయసు వచ్చేదాకా ఉన్నారని అంటే నిజంగా వాళ్ళు కూడా గొప్పవాళ్ళనే అర్థమైంది. ఓపుకున్నప్పుడే కదా మా పిల్లలకు ఒక వయసు రాగానే పెళ్లి చేసి మన బాధ్యతలను తీర్చుకోవాలి. అంటే కొన్ని కుటుంబాల్లో తల్లులు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఓ పక్కనేమో అమ్మాయిలు దొరకట్లేదని అందరూ బాధపడుతున్నారు, ఇగో దొరికిన వాళ్ళేమో ఈ రకంగా కండిషన్స్ పెట్టి పిల్లలకి పెళ్లి చేయడం మానేస్తున్నారు. ఇంతకు ముందులాగా ఉండాలని అంటే అవ్వదమ్మా. ఈ రోజుల్లో ఎన్నో లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు అందరూ. అమ్మాయిలు దొరక్క మన బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా చేసేసుకున్నారు. ఇంకా పిల్లలు ఇష్టపడ్డాము, మేము ప్రేమించుకున్నాము అని చెప్తే పెద్దవాళ్లే మాట్లాడుకుని చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఇంకా కామన్ అయిపోయింది. కొంతమంది బాగా పట్టించుకునే వాళ్ళు ఇదిగో ఇలా మాట్లాడి పిల్లలు పెళ్ళిళ్ళు ఆలస్యం చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తామండి, కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. ఇప్పుడు అనుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ఓపికగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. తల్లిదండ్రులకి ఏదన్నా అయ్యింది అనుకోండి, ఆ పిల్లల బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఎంత బంధువులు ఉన్నా ఎంత సొంత వాళ్ళు ఉన్నా సరే తల్లిదండ్రులు పట్టించుకున్నంత బాధ్యతగా ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు. ఆ విషయం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ అయ్యి చేసుకోండి అమ్మా అని చెప్తుంటే ఈవిడ అస్సలు వినట్లేదు. కర్ణాటకలో చూద్దామమ్మా సంబంధాలు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తానని చెప్తుంటే ఈవిడ అస్సలు ఒప్పుకోవట్లేదు. మరి ఇంకేం చెప్పాలండి ఆవిడకి? ఇలా ఫోన్లు చేసి నన్ను వాయికొడుతూ ఉంటుంది. కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వకపోతే నేను మాత్రం ఎన్ని సంబంధాలని చూడండి అని చెప్పేసి ఆ పంతులు గారు చెప్తున్నారు. ఇలాంటివి ఏంటంటే మనకు బయటికి ఏమీ తెలియట్లేదు. ఇలా ఎవరన్నా చెప్పారనుకోండి అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. చిన్న చిన్న కారణాలు ఏమన్నా ఉన్నాయనుకోండి అలాంటివి కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి. ఇలాంటి మరి గొంతమ్మ కోరికలు ఉంటే కనుక ఇగో పెళ్ళిళ్ళు ఈ రకంగా ఆలస్యం అయిపోతాయి. తర్వాత పాపం వాళ్ళకి పెళ్ళి అవ్వలేదని తల్లిదండ్రులు చూసి వాళ్ళని చూసి వీళ్ళు బాధపడాలన్నమాట. అది పరిస్థితులు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలన్నీ గుర్తించుకోవాలి. మనం ఓపికగా ఉన్నప్పుడే పిల్లలకు కూడా ఒక దారి చేసి ఒక తోడుని చూసామనంటే వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటారులే, మనం ఇలాంటి గొంతమ్మ కోరికలను కోరకూడదని వాళ్ళు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన నిన్న అలా చెప్పేసరికి ఇది నిజమే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట సొసైటీలో అని చెప్పేసి మళ్ళీ మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. అది పరిస్థితి.